మిత్రులారా నమస్తే, నేను మీ అడ్వకేట్ రాంబాబు. నామినేషన్ వేసిన తర్వాత ఇవి నిషేధం. ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులు ఇవ్వడం అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారంగా ఇది పెద్ద నేరం. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పనిది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా ఓటర్లను డబ్బు రూపేణా కానీ, మద్యం రూపేణా కానీ, లేదా బహుమతుల రూపేణా కానీ ఓటర్లను ప్రలోభ పెట్టవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలా చేసిన వ్యక్తుల మీద సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా ఎన్నికల టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కూడా ఫిర్యాదు చేసినట్లయితే అలా ఫిర్యాదు చేసిన వ్యక్తుల యొక్క వివరాలను గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి మిత్రులారా, ఎవరైతే నామినేషన్ వేసిన తర్వాత ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారో వారి యొక్క నామినేషన్ అనేది ఆటోమేటిక్గా రద్దవుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా ఓటర్లను డబ్బులతో ప్రభావితం చేయవద్దని, అలాగే ఒక మంచి విద్యావంతులను, మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మన గ్రామానికి, దేశానికి, రాష్ట్రానికి కూడా ఉపయోగపడతారని, అలాంటి వ్యక్తులను మాత్రమే మనం ఎన్నుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.